హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఈఓ అండ్ ఎస్ఈఎం, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అదేవిధంగా ఈ ఎస్ఈఓ అండ్ ఎస్ఈఎం వచ్చేసి రెండు వెబ్సైట్ని డెవలప్ చేస్తాయి. అది వచ్చేసి సెర్చ్ ఇంజిన్లోనే చేస్తాయని మనం నిన్న చెప్పుకున్నాం. సెర్చ్ ఇంజిన్స్ అంటే గూగుల్, బింగ్, యాహూ, దీస్ టైప్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్లో ఈ రెండు వెబ్సైట్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. అదేవిధంగా ఫస్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఈఓ అండ్ ఎస్ఈఎం. ఎస్ఈఓ వచ్చేసి వర్క్స్ ఇన్ ఎస్సి, సెర్చ్ ఇంజిన్లోనే వర్క్ చేస్తుంది. ఎస్ఈఎం కూడా వర్క్స్ ఇన్ ఆల్సో ఎస్సి, సెర్చ్ ఇంజిన్లోనే వర్క్ చేస్తుంది. తర్వాత ఎస్ఈఓ వచ్చేసి ఫ్రీ సర్వీస్. ఇది ఎవరైనా వెబ్సైట్ని ఫ్రీగా డెవలప్ చేసుకోవడానికి ఇది ఎస్ఈఓని యూజ్ చేసుకోవచ్చు. ఎస్ఈఎం అనేది పెయిడ్ సర్వీసు. ఇది పేపర్ క్లిక్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. అడ్వర్టైజర్స్ గూగుల్కి పే చేయాలి. ఎప్పుడైతే యూజర్స్, విజిటర్స్ లింక్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు అడ్వర్టైజర్స్ గూగుల్కి కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. వాళ్ళు బిడ్డింగ్ని బేస్ చేసుకొని, కీవర్డ్స్ని బేస్ చేసుకొని కొంత అమౌంట్ గూగుల్కి పే చేయాల్సి వస్తుంది. తర్వాత ఇట్ రిజల్ట్స్ సోర్స్ అండర్ ఎస్ఈఎం. ఎస్ఈఓ రిజల్ట్స్ అనేవి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో ఎస్ఈఎం కింద ఎప్పుడూ డిస్ప్లే అవుతాయి. ఎందుకంటే ఎస్ఈఎం రిజల్ట్స్ వచ్చేసి పెయిడ్ రిజల్ట్స్ కాబట్టి ఎప్పుడు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో టాప్ ఆర్డర్లోనే ఉంటాయి. తర్వాతే ఎస్ఈఎం రిజల్ట్స్ ఉంటాయి. ఎస్ఈఎం రిజల్ట్స్ షోస్ ఆన్ టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఓకే, దీస్ ఆర్ ఆర్గానిక్ రిజల్ట్స్, యాడ్స్. ఎస్ఈఓ రిజల్ట్స్ అనేవి ఆర్గానిక్ యాడ్స్, ఫ్రీ యాడ్స్. ఎస్ఈఎం రిజల్ట్స్ అనేవి పెయిడ్ యాడ్స్, దీస్ ఆర్ పెయిడ్ యాడ్స్. తర్వాత అడ్వర్టైజర్స్ నో నీడ్ టు పే మనీ టు గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఎస్ఈఓ అనేది ఎస్ఈఓ ద్వారా మనం అడ్వర్టైజర్స్ చూసినప్పుడు అడ్వర్టైజర్స్ గూగుల్కి మనీ అనేవి పే చేయాల్సిన అవసరం ఉండదు. బట్ అడ్వర్టైజర్స్ ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎస్ఈఎం లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అడ్వర్టైజర్ అనేవాడు గూగుల్కి కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. తర్వాత ఎస్ఈఓ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా మన గోల్స్ రీచ్ అవ్వడం కొంచెం స్లో అండ్ స్టడీ ప్రాసెస్లో జరుగుతుంది. ఎందుకంటే పెయిడ్ వర్షన్ కాదు కాబట్టి ఈ రిజల్ట్స్ అనేవి సెర్చ్ ఇంజిన్ పేజీలో ఎస్ఈఎం, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఈ లింక్స్ రిజల్ట్స్ కింద ఉంటాయి కాబట్టి ఇవనేవి స్లో అండ్ స్టడీ ప్రాసెస్లో జరుగుతాయి. ఎస్ఈఎం రిజల్ట్స్ అనేవి ఇన్స్టాంట్. ఎప్పుడైతే మనం గూగుల్కి అమౌంట్ పే చేసి వెబ్సైట్ని ఎప్పుడైతే మనం యాడ్స్లో పెడతామో అప్పుడు ఇన్స్టాంట్గా ఎప్పుడైతే మనం సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేస్తామో అప్పుడు టాప్ ఆర్డర్లో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ యాడ్స్ అనేవి టాప్ ఆర్డర్లో ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా రిక్వైర్డ్ యూజర్స్కి అది అందుబాటులో ఉండదు. దానివల్ల ఏంటంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది మనకి వెంటనే సెర్చ్ ఇంజిన్లో ప్లేస్ చేసిన వెంటనే రిజల్ట్స్ కానీ, తర్వాత విజిటర్స్ కానీ, ట్రాఫిక్ కానీ, ఆ ట్రాఫిక్ ద్వారా వచ్చిన డేటాని బేస్ చేసుకొని తర్వాత ఈ యాడ్స్ సేల్స్ కానీ, యాడ్స్ కానీ ఇవన్నీ పెంచుకొని మన గోల్స్ తొందరగా రీచ్ అవ్వడానికి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది తొందరగా వెబ్సైట్ ద్వారా మన బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం మనీ పే చేయటం ఆపుతామో అప్పుడు ఆటోమేటిక్గా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కూడా ఆటోమేటిక్గా అది డౌన్ అయిపోతుంది. రిజల్ట్స్ మనకి చూపించడం అనేది తగ్గిపోతుంది, డౌన్ అయిపోతుంది. అట్లా ఈ విధంగా ఎస్ఈఓ అండ్ ఎస్ఈఎం మధ్య డిఫరెన్స్ అనేది
తెలియజేయటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో వేరే కాన్సెప్ట్ ద్వారా నెక్స్ట్ వీడియోలో అవుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.